Hello guys, welcome back to my channel, The Reactronic. సో ఫైనలీ కూలీ మూవీ ఎర్లీ మార్నింగ్ షో చూడడం జరిగింది. ఓవరాల్గా మూవీ ఎలా ఉంది అని చెప్తే నాకైతే నచ్చలేదబ్బా. నేనేదైతే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నానో, నేనేదైతే అనుకున్నానో దానికి ఏమాత్రం రీచే కాలేదు మూవీ. సో వీళ్ళు మూవీలో చాలా పెద్ద క్యాస్ట్ అండ్ క్రూ పెట్టుకున్నారు కదా. సో అదే విధంగా మనం చెప్పుకుంటూ వస్తాం. ద నంబర్ 1 రజనీకాంత్ గారు సార్, నాకేం అనిపించలేదు. ఆయన ఎఫర్ట్స్కి ఒప్పుకుంటాను, ఆ ఏజ్లో కూడా ఆయన అంత ఎఫర్ట్స్ వేశారు కాబట్టి ఓకే. నాకైతే మూవీలో అంతగా ఆయన ఆకట్టుకునేది లేదు. సో నెక్స్ట్ నాగార్జున సార్, సిమోన్ క్యారెక్టర్ ఫస్ట్ హాఫ్లో మూవీ బిగినింగ్లో 2 సీన్స్ ఉంటాయి, చాలా బాగుంటాయి, చాలా మంచిగా డిజైన్ చేశారు. సెకండ్ హాఫ్లో ఆయన ఎక్కడున్నారో, ఏమున్నారో, ఎక్కడికి వెళ్ళారో, ఏం చేస్తున్నారో కూడా తెలియదు నాకు. ఏముండదు, నాగార్జున గారి క్యారెక్టర్ కూడా పెద్ద వీళ్ళు ఇచ్చినంత హైప్ అయితే నిజంగా సినిమాలో ఏమీ ఉండదు. సో కమింగ్ టు అమీర్ ఖాన్ సార్, ది పర్ఫెక్షనిస్ట్, నాకు ఆయన అంటే చాలా రెస్పెక్ట్. బట్ ది వర్స్ట్ క్యామియో ఎవర్ అని చెప్పుకోవచ్చు. చాలా దారుణంగా ఉంది ఆ క్యామియో. లాస్ట్ మూమెంట్లో ఏంట్రా బీడీలు మార్చుకునేది ఏంట్రా బాబు, మెయిన్ విలన్ కంటే మించిన విలన్ అని చెప్పి హీరోతో వచ్చి బీడీలు మార్చుకుంటా. అస్సలు వర్స్ట్ అనమాట, నాకైతే ఎక్కలేదు ఆయన క్యామియో. నెక్స్ట్ ఉపేంద్ర సార్, ద రియల్ స్టార్ ఉప్పి. ఆయన పాపం ఆయనకి ఇచ్చిన చిన్న క్యారెక్టర్ ఉన్నా ఓకే, లాస్ట్ మూమెంట్లో వస్తారు, ఒక హీరో ఫ్రెండ్ అనే క్యారెక్టర్ లాగా బాగానే చేశారు ఆయన. బట్ మూవీలో అంత ఇది ఉండదు అనమాట ఆయన క్యారెక్టర్తో. సో అది కూడా అంతేం లేదని ఆయన బాగానే చేశారు, బట్ మూవీ పరంగా అంతేం లేదు. సో లాస్ట్ బట్ నాట్ లీస్ట్ శోభిన్, హ్యాట్స్ ఆఫ్ మ్యాన్. నేను ది బెస్ట్ చూసిన వాటిలలో ది బెస్ట్ పర్ఫార్మర్ నువ్వే. ఏం చేసేవరా బాబు, సినిమా నీదే, నువ్వే హీరో, నువ్వే విలన్, నువ్వే అన్ని. అద్భుతం. ఆయన నటనకి జై హింద్ అనమాట. సూపర్, మైండ్ పోయింది నాకైతే. ఓవరాల్ మూవీ ఫ్రమ్ ది బిగినింగ్ సీన్ టు ఎండింగ్ సీన్ వరకు ఇచ్చి పడేశాడు. విజయ్ సేతుపతి అని చెప్తున్నారు కదా, విజయ్ సేతుపతిని మించి యాక్టింగ్ చేశాడు అనమాట. నాకు తెలిసి నెక్స్ట్ తెలుగు ఇండస్ట్రీ కానివ్వండి, చాలా ఇండస్ట్రీస్ వాళ్ళు శోభిన్ని కళ్ళు మూసుకొని తీసుకుంటారు. అంత బ్రిలియంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. నాకేమనిపించింది అంటే, లోకేష్ కనగరాజు హీరోకు స్టోరీ రాయడం మర్చిపోయి శోభిన్ మీదే స్టోరీ రాసినట్టు అనిపించింది. లోకేష్ సార్, కమింగ్ టు యూ, ఐ హ్యాడ్ హ్యూజ్ రెస్పెక్ట్. నువ్వంటే నాకు చాలా రెస్పెక్ట్. నీ విక్రమ్ మూవీ కానీ, లియో కూడా పర్లేదు, బాగుంటుంది, చాలా మందికి ఎక్కలేదు. బట్ ఇది మరీ దారుణం అబ్బా. నాకేం అనిపించలేదు. నీ మీద ఎక్స్పెక్టేషన్, నీ పేరు ఉందనే సినిమా థియేటర్కి వెళ్ళాను, నాకేం అనిపించలేదు. నీ డైరెక్షన్ సిమిలర్ కైండ్ ఆఫ్ వెళ్ళిపోతుందన్న ఒక ఫీల్ కూడా వచ్చేసింది నాకు ఈ మధ్య. ఒకటే రొటీన్ మూవీస్ నువ్వు కూడా స్టార్ట్ చేసావేమో అని. ఇఫ్ యూ ఏం చెప్పలేం, నాకైతే ఏం అనిపించలేదు సినిమాలో. సెకండ్ హాఫ్ అయితే అసలు ఏం లేదు. శోభిన్ వైఫ్ క్యారెక్టర్, దట్స్ ఇట్. కూలీ మూవీ అంటే వన్ వర్డ్లో చెప్పాలంటే శోభిన్ వైఫ్ క్యారెక్టర్, దట్స్ ఇట్. హోప్ ఖైదీ 2 మంచిగా తీసి ఆకట్టుకుంటాడు జనాలని ఎక్స్పెక్ట్ చేద్దాం. అప్పటి వరకు జై హింద్. నెక్స్ట్ మూవీ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.